ఇటు పిండి వంటల గుమగుమలు అటు బొమ్మల కొలువుల సరిగమలు రంగు పతంగి వచ్చింది హే నింగి సింగిడి అయ్యింది హే చల్ చరక్ తెచ్చింది లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో హే పత బస్తికి జాओ హే ధూల్ పెట్టకు భాగో హే ఇటు మంజా లేజా లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో దక్షిణాన్ని సూర్యుడు విడిచాడే ఉత్తరాన సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మన హౌసింగ్ బోర్డు కాలనీలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. దానికి గాను ఆలయ కమిటీ అభివృద్ధి కమిటీ వారు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము మన హౌసింగ్ కాలనీలో జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. దానికి సహకరించిన ప్రతి కమిటీ సభ్యులకు కాలనీవాసులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, ఆర్మల్ ప్రజలకు, హౌసింగ్ బోర్డు వాసులందరికీ కూడా హౌసింగ్ బోర్డు కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇది ప్రతి ఇంటిలో వేసినటువంటి ముగ్గులను పరిశీలించి వారిలో మంచిగా వేసిన దానికి అందంగా వేసిన దానికి రంగురంగులు దిద్దిన దానికి మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఇటు కార్యక్రమంలో కమిటీ సభ్యులందరం కూడా పరిశీలించి దాన్ని ఆ ప్రైజుని ఇవ్వడం జరిగింది. అట్లాగే కాలనీవాసులందరికీ కూడా సహకరించినందుకు కమిటీ సభ్యులందరికీ కూడా, గౌరవ అధ్యక్షులందరికీ కూడా, మా కౌన్సిలర్ సాబ్ కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము నిర్వహిస్తామని తెలియజేస్తూ ముగిస్తాం. హౌసింగ్ బోర్డు కాలనీలో హిందూ బంధువులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సనాతన హైందవ ధర్మ సంస్కృతి సాంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఇంట్లో కూడా మన ఆచార వ్యవహారాలని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించి పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే మన సంస్కృతి, మన సంప్రదాయము, మన ఆచారము, వ్యవహారాలన్నీ కూడా పిల్లలకి బోధించాలని కాలనీవాసులను, హిందూ బంధువులందరికీ కోరుతున్నాను. మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. కాలనీవాసులందరికీ మరియు ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అన్ని పండుగలకెల్లా ఈ సంక్రాంతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. మరి ఋతువులు మారినప్పుడు ఉత్తరాయణం, దక్షిణాయనం రెండు మన హిందూ ధర్మంలో ఉన్నాయి కాబట్టి ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంకు వెళ్ళే సంక్రమంలో సూర్యుడు దిశలు మారుతున్న సంక్రమంలో ఈ పండుగ చేసుకోవడం జరుగుతుంది. అలాగే రైతులు కూడా తమ పంటలను డిసెంబర్ నెలలో వస్తాయి కాబట్టి అందరూ ఆనందంగా సంతోషంగా గడుపుకుంటారు కాబట్టి ఈ 3 రోజులు బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఆనవాయితీగా హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ తరఫున ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు సహకరించిన కాలనీవాసులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా జరిగే పండుగలలో మీరంతా యాక్టివ్గా పాల్గొని మరి కాలనీలో, మరి గుడికి మరియు మాతా మందిరంలో ఆశీస్సులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు హౌసింగ్ బోర్డు కాలనీలో కాలనీ అధ్యక్షులు, సెక్రటరీ మరియు కోశాధికారి కాలనీ ప్రముఖుల సమక్షంలో ఈరోజు పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు జరపడం జరిగింది. ముఖ్యంగా కాలనీ వాసులకు, ఆర్మూర్ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. కొత్త సంవత్సరం వేళ అంటే సంక్రాంతి అంటేనే కొత్తదనం, మరి అందరూ పండుగ కలర్ఫుల్తో ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. భోగి, కన్ము అవన్నీ చేసుకొని ప్రతి ఇంటింట కనుల పండుగ వాతావరణం ఉండి సుఖసంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటేనే ఆ ఇల్లు కూడా అందంగా ఉంటుంది. మరి పూర్వకాలంలో కూడా మంచి పేడతోని అలికి ముగ్గులు వాతావరణం, గత వైభవాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరము మంచి ముగ్గులు వేస్తూ ఉంటారు. మరి సాంప్రదాయ పద్ధతిగా ఈనాటి మహిళలు కూడా నాటి తరం మహిళలకు సాటి లేకుండా ఆ గొప్పదనాన్ని తెలియజేస్తున్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి కాలంలో ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇంటింటికి తిరిగి ఎవరైతే మంచిగా ఉంటారో ప్రతి ఒక్క ప్రథమ బహుమతి పొందినట్లే చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒకరి పరాబాలు ఒకరికంటే ఒకరు ఎక్క రకంగా మొత్తం 400 కుటుంబాలు కాలనీలో ఉంటాయి. ప్రతి ఒక్కరు ఒకరికి మించి ఒకరు వేశారు. మంచి భావనలతోని, మంచి ఉద్దేశంతోని, ఒక రంగుబలితోని ఇట్లా బసవన్న వచ్చినట్లు, అట్లా చిలికినట్లు, కోడి పందాలతో చాలా రంగరంగ వైభవంగా వేశారు. వారందరికీ కాలనీ తరఫున, కమిటీ తరఫున, మా కాలనీ మహిళలకు, ఆర్మూర్ పట్టణ మహిళలందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇట్లాగే ప్రతి సంవత్సరం సంబరాలు జరుపుకోవాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే కలిసి ఉంటేనే కలుగు సుఖం అన్నట్టు మా కాలంలో ప్రతి ఒక్కరూ సోదరిమణులతో మంచి ఐక్యత భావంతో ముందుకెళ్తా ఉన్నాము. అభివృద్ధిలో భాగంగా కూడా అందరినీ పట్లకు అతీతంగా మేము ఒక వేదికకు తీసుకొచ్చేసి హిందూ ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో నడాలని, మరి భవిష్యత్ తరాల్లో కూడా మంచి ఉద్దేశంతో మంచి ప్రథమ స్థాయిలో ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఆకర్షించిన పెద్దలందరికీ నా యొక్క నమస్సుమాంజలు. జై తెలంగాణ. జై